హాయ్ అండి అందరికీ. అందరికీ ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలండి. శ్రావణ మాసం మొదలైంది అంటే ఈ యూట్యూబ్‌లో ఎన్ని వీడియోసో పూజలు ఎలా చేసుకోవాలి అనేది. సింపుల్‌గా చూపించే వాళ్ళైతే పర్వాలేదు గానీ, అసలు భారీ ఎత్తున చూపిచ్చేస్తూ ఉంటారండి. ఎలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి. ఇన్ని చీరలు పెట్టాలి, ఈ రంగు చీరే కట్టాలి, అమ్మవారికి ఇన్ని రకాల నైవేద్యాలే చేయాలి అని జెప్పేసి, గడపకు పసుపు రాసే దగ్గర నుంచి పూజ అయిపోయి తాంబూలం ఇచ్చేదాకా, తాంబూలంలో గూడా ఎన్ని రకాలు గిఫ్ట్ ప్యాకులు. అసలు అదేంటో రకరకాలుగా ఇస్తారు. దాంట్లో గూడా తాంబూలంలో గూడా ఇన్ని రకాలుంటాయి. ఇవి చూసే వాళ్ళకైతే అసలు పిచ్చెక్కిపోతదనమాట. అసలు మీరన్న అనుమానాలతోటి చూసే వాళ్ళందరికీ అయితే చెప్పేది ఒకటేనండి నేను. అసలు ఎందుకు ఇన్ని రకాల వీడియోస్ చూసి మైండ్ పాడు జేసుకోవటం చెప్పండి. ఒక్కో కమ్యూనిటీలో ఒక్కో రకంగా జేసుకుంటారు. అంతే గదా! ఎవరి పద్ధతి వాళ్ళది. అన్నీ చూసి మైండ్ పాడు చేసుకోకండి. మీ అమ్మ వాళ్ళు, మీ అమ్మమ్మ వాళ్ళు, లేతే మీ అత్తగారి వాళ్ళు ఎలా చేస్తున్నారో ఆ పద్ధతి తెలుసుకొని చేయండి. చిన్నప్పటి నుంచి చూసిన పూజే కదా! అమ్మ వాళ్ళు చేస్తుంటే చూసే ఉంటారు. ఆ తర్వాత అత్తయ్య గారు వాళ్ళు ఎలా చేస్తారో తెలుసుకొని అలా చేయండి. అంతేగాని యూట్యూబ్‌లో ఎవరో ముక్కు, మొహం తెలియని వాళ్ళు, వాళ్ళెలా చేశారో అలాగే చేసుకోవాలనుకుంటే పులిని చూసినాక వాత పెట్టుకున్నట్టు ఉంటది. వాళ్ళకుంది కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారండి. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతే గదా! అన్ని రకాల నైవేద్యాలు పెడితేనే పూజ గాదు. మనం చేసుకొని మనకున్నంతలో మనం చేసుకున్నదే పూజ. మనస్ఫూర్తిగా మనం పాలు పెట్టినా చాలు. అంత బెల్లం ముక్కేసి అమ్మవారు స్వీకరిస్తారండి. అంతేగాని అన్ని రకాలు పెడితేనే కాదు. ఏంటంటే ఇన్ని రకాలు పెట్టి ఇంత హైరానా చేసేసి అంత డెకరేషన్‌లు చేసి చూపిస్తే మన మనసుకేంటంటే చాలా హ్యాపీగా అనిపిస్తది చూసారా? చూడటానికి కూడా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంటది పూజ. ఆ వీడియోలో చూస్తే ఇంకా అట్రాక్టివ్‌గా కనిపిస్తది. అదంతా చూసేటప్పటికి మనకదొక లోన్లీ ఫీల్. నేనేం చేసుకోలేకపోయాను. అలా చేస్తే బాగుండేదేమోనని చెప్పేసి దిగులు పెట్టేసుకొని ఇంట్లో వాళ్ళని పీడిచ్చో లేకపోతే అప్పు చేసో అలాగే చేయాలని చూస్తారు. అది కరెక్ట్ కాదండి. మన ఇంట్లో వాళ్ళు ఎలా చేస్తున్నారో ఆ పద్ధతి తెలుసుకొనే చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు మీకు చెప్పేవాళ్ళనుకుంటే ఎవరైనా ఒక పెద్ద ముత్తైదువు దగ్గరికి వెళ్లి తెలుసుకోండి. లేదా బ్రాహ్మణుడి దగ్గరికెళ్లి తెలుసుకోండి గుళ్ళో. ఎలా చేయాలో ఆ పద్ధతి ప్రకారం చేయండి. అంతేగాని ఆ అమ్మలక్కలు చెప్పినవన్నీ విని రకరకాల పూజలు చేశారంటే మీకు ఇంకా లేనిపోని డౌట్‌లన్నీ మీకొచ్చేస్తా ఉంటాయి. ఇలా చేశాను ఏమవుతదో అలా చేస్తాను. మీకేదైనా డౌటొచ్చి మళ్ళీ వాళ్ళనే కామెంట్ చేసి అడిగారనుకోండి కామెంట్ సెక్షన్‌లో వాళ్ళు మీకు సమాధానం కూడా చెప్పరు. ఎవరైతే జెప్తే ఒకావిడ అలాగే జరిగిందట. నేను చూసానండి. నేను పేరైతే ప్రస్తావించను పలానా ఛానెల్ అని. నేను ఈ మధ్యనే చూసాను యూట్యూబ్‌లో. ఆవిడ చెప్పిందని ఈవిడ ఏదో చేసింది పూజ విషయంలో. తర్వాత ఆవిడకేదో జరిగింది. ఆవిడని కామెంట్ సెక్షన్‌లో అడిగితే ఎవరేది జెప్తే అది చేసేస్తావా అని సమాధానం చెప్పారంటండి. ఆవిడ ఎప్పుడు పొద్దున్నే లెగవటము, అసలు 4కే 3:30కే లేసి పూజ చేయటము, పూజలు చేసేసేయటము, పనులన్నీ పూర్తయిపోయి 6కే తెల్లవారి 6కే అంతా పూర్తి చేసుకొని కాఫీ తాగుతూ చూపిస్తది ఆవిడ. ఎలా సాధ్యం అండి మీరు చెప్పండి? ఇంట్లో ఆడవాళ్ళకి అలా సాధ్యపడతదా? పిల్లలకి స్కూల్‌కెళ్ళే పిల్లలుంటారు. ఆఫీస్‌కెళ్ళే భర్తలుంటారు. లేదా పనులకెళ్ళే వాళ్ళుంటారు. ఎలా కుదురుతదండి అందరికీ అలా చేయటం? కదా! అందుకే ఎవరు ఏది చెప్తే అది వినకండి. పూజ మనస్ఫూర్తిగా మీకు చక్కగా పిల్లల్ని స్కూల్‌కి పంపించుకొని మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. దీపం పెట్టుకోండి. అమ్మవారికి పువ్వులు పెట్టండి. చక్కగా మీకు వచ్చిందే నైవేద్యం. పరమాన్నం. అమ్మవారికి పరమాన్నం అంటే చాలా ఇష్టమండి. చక్కగా పరమాన్నం చేసి పెట్టండి. లలిత సహస్రనామమో, లక్ష్మీ అష్టోత్తరమో ఏదో ఒకటి చదువుకోండి బుక్ తీసుకొని ప్రశాంతంగా పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత. మరి పొద్దున్నే చేశారనుకో సరే మీకు పనయిపోయింది. మీరు పొద్దున్నే చేశారే అనుకోండి. ఓ పక్క పిల్లలకి స్కూల్ టైమ్ అవుతుంటే ఆ హడావిడిగా చదివేస్తాం మనం. దానికన్నా వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా అందరూ చదువుకోండి. చదవటం కూడా రాదు మాకు చదువు కూడా రాదంటే ఫోను చేతిలో ఉందిగా. ఫోను లేని వాళ్ళెవరు చెప్పండి. చక్కగా ఫోనులో అన్నీ వస్తాయి. చక్కగా అక్కడ పెట్టుకొని వినండి. దాంతో పాటు మీరు పాడుతూ ఉండండి. రోజు వింటూ ఉంటే అదే వచ్చేస్తది కదా నోటికి. అది పెట్టుకోండి పాడుతూ ఉండండి. అంతేగాని నానా హైరానా పడి పూజలు వాళ్ళలా చేశారు, వీళ్ళిలా చేశారని చెప్పి దిగులు పడకండి. పూజ ఎలా చేయాలి? ఎలా చేయాలనేది బ్రాహ్మణ్ణి కనుక్కొని చేసుకోవటమే కరెక్టు. లేదా మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పింది చేయటమే కరెక్టు. ఎందుకు యూట్యూబుల్లో చూసి మనసు పాడు చేసుకోకండి. వాళ్ళలా చేశారు, వీళ్ళిలా చేశారని. సరేనా? నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. నేను మీ మాధవి. మధుమయం. ఉంటానండి.